మెన్ ఉమెన్ లో చూసుకుంటే వెన్ కంపేర్ మెన్ ఆర్ మచ్ prone టు హార్ట్ రిలేటెడ్. మనం అంతా న్యూస్ లో చూడం ఎవ్రీ మెన్ ఆర్ ఎఫెక్టెడ్ మచ్ విత్ కార్డియాక్ ఆర్ ఎనీ కొలాప్స్. మెన్ ఇస్ ఆల్వేస్ వై మెన్ కంపేర్ టు ఉమెన్. గుడ్ క్వశ్చన్ అండి. సో బేసిక్లీ మనం ఎక్కువగా హార్ట్ అటాక్ కానీ హార్ట్ ప్రాబ్లం అనేది మెన్లనే వింటూ ఉంటాం, లేడీస్ రిలేటివ్లీ తక్కువ వింటుంటాం. ఎందువల్ల అని అడుగుతున్నారు. 2-3 రీజన్స్ అని. బేసిక్ ఏమంటే వన్ ఇస్ హార్మోన్స్. విమెన్ ఎప్పుడైనా వాళ్ళకి ఆ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకు ఆ హార్మోన్స్ ప్రొటెక్టివ్. ఇప్పుడు మన మెన్ కి వచ్చి ఆ హార్మోన్స్ లేదు. దట్ ఈస్ వాట్ డిఫరెన్షియేట్స్ మెన్ అండ్ విమెన్. సో ఆ ఈస్ట్రోజన్ ఉండటం వల్ల ప్రొటెక్టివ్ అగైన్స్ట్ కార్డియోవాస్కులర్ డిజీజ్ 40-45 ఇయర్స్ వరకు దే ఆర్ ప్రొటెక్టెడ్. ఏజ్ గ్రూప్ లో మెన్కి వచ్చి అది లేకపోవటం ప్లస్ అదర్ థింగ్స్ ఇంత ముందు మనం డిస్కస్ చేసినట్టు హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, డయట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇదన్నీ కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో మెన్కి ఎక్కువగా వింటూ ఉంటాము. బట్ 45 ఇయర్స్ తర్వాత ఆ రిస్క్ ఇద్దరికి ఈక్వల్ అయిపోతుంది. మెన్కి కానీ విమెన్ కానీ ఇద్దరికినే దే హ్యావ్ ద సేమ్ రిస్క్. 45-50 తర్వాత హార్ట్ అటాక్ కానీ హార్ట్ బ్లాకేజెస్ రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే విమెన్లో రిలేటివ్లీ పర్సంటేజ్ తక్కువ కాబట్టి మన లార్జర్ పిక్చర్లో మెన్ హార్ట్ అటాక్ మోర్ దాన్ విమెన్. బట్ రీసెంట్ టైమ్స్ లో చూసుకోవచ్చు అండ్ ఉమెన్ లైక్ దిస్ జనరేషన్ women also are forward in everything. అవును. They have సో that lifestyle like లో ఫుడ్ చేంజ్ అయింది, వాళ్ళ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. రైట్. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనల్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నప్పుడు న్యాచురల్లీ రిస్క్ ఆల్సో ఇంక్రీజెస్. Is there any chances for this women who are in this socializing world right now can face some issues in the future? డెఫినెట్లీ విమెన్ అని మెన్ అని కాదు, హూఎవర్ ఈస్ లివింగ్ ది ఎక్కువగా వెస్టర్న్ కల్చర్ మనం మాట్లాడినట్టు ఈ హ్యాబిట్స్ కానీ ఫుడ్, డైటరీ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అనేది మనకు అప్పుడు తెలవకపోవచ్చు. బట్ 5 years, 10 years, 15 yearsలో ఇదని మనం ఒంటి లోపల జరుగుతూ ఉన్న కెమికల్ ప్రాసెస్ మనకు బయట నుంచి మనకు తెలవదు. సడన్గా ఎప్పుడు ఒకరోజు 70%, 80% హార్ట్లో బ్లాకేజ్ వచ్చినాక బయటపడుతుంది. ఓకే, మనకు ముందు నుంచి వార్నింగ్ సైన్స్ ఉండదు. సో వన్ ఫైన్ డే మనకు చెస్ట్ పెయిన్ అని వెళ్ళినప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే అన్ని బ్లాక్స్ ఉంది అంటారు. అరే నాకు ఎప్పుడు తెలవలేదే అని అంటారు. బట్ మనకు అందుకే రెగ్యులర్ ప్రివెంటివ్ హార్ట్ చెకప్ అంటాం, స్క్రీనింగ్, ప్రివెంటివ్ హార్ట్ చెకప్. సో హార్ట్ డిజీజ్ వచ్చే ముందే మనం ప్రివెంట్ చేయడానికి 40 years దాటితే కొన్ని టెస్ట్లు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఎర్లియర్గా మనం you can detect డిటెక్ట్ చేయొచ్చు.